తను 40 ఏళ్ళ అనుభవం ఉంది ఈ రంగంలో. 40 ఏళ్ళ అనుభవం నుంచి కూడా ఎందరో కళాకారులను చూసిన, ఎంకరేజ్ చేసిన అనుభవం వారిది. వారితో కలిసి కూడా మనం కొన్ని కార్యక్రమాలు చేయడం మన అదృష్టంగా భావిస్తున్నాం. కవి గాయక సమ్మేళనం ఏ విధంగా అయితే మనం రూపుదిద్దుకొని చేస్తున్నామో దానికి ముఖ్య కారకుల్లో రవి గారు కూడా అని చెప్పడానికి అతిశయోక్తి లేదు. తెలంగాణ రాష్ట్ర కవుల సంక్షేమ సంఘం ఈరోజు ఏదైతే విజయవంతంగా నడపబడుతున్నారో దానికి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తూ చాలా మంచి మంచి కార్యక్రమాలను రూపొందించడంలో ఆయన కృషి చేస్తున్నారు. వారితో పాటు అతి తక్కువ కాలంలోనే ఏకశిల కరోకే సంస్థ వారు మనల్ని ఆదరించడం అనేది మన అదృష్టంగా భావిస్తూ ఇప్పుడు ఈరోజు కార్యక్రమం గురించి మాత్రమే సిరాజుద్దీన్ సార్ కూడా ఉంటే ఆయన కూడా స్టేజ్ మీద పిలిచేవాళ్ళమే. ఆయనకు 2 నిమిషాలు అనుకున్నాము. వారిది వీరిది కూడా ఒక 4-5 నిమిషాలు మించకుండా మీరు మాకు సందేశం ఇస్తే చాలు. లక్ష్మణ రేఖ ఏకశిల కరాకో క్లబ్ సాంస్కృతిక సామాజిక సంస్థ తరఫున గానగాంధర్వుడు స్వర్గీయ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న ఈ పాటల కార్యక్రమంలో విచ్చేసిన, వింటున్న, పాడుతున్న అందరికీ కూడా శిరసు వంచి పాదాభివందనం. ఎందుకంటే కళలు మానవ శరీరానికి ఎంత ఉత్తేజాన్ని ఇస్తాయనేది ఇప్పుడు చూస్తున్నాం మనం. ఒక మేడం వస్తారు, డ్యాన్స్ చేస్తుంటారు పాటకు ఆనందంగా. ఒకసారి తను లీనమైపోతాడు పాటలోనే డ్యాన్స్ చేసుకుంటూ. ఒక గాయకుడు పాట పాడుతూ డ్యాన్స్ చేస్తూ పాట పాడుతున్నాడు అంటే దాని ఏంటిది, దాని యొక్క ఉద్దేశం ఏంటిది? తన ఉనికిని మర్చిపోతున్నాడు, తన స్థాయిని మర్చిపోతున్నాడు, తన హోందాను మర్చిపోతున్నాడు, ఆ పాటలో లీనమైపోతున్నారు. సంగీతానికి పాటకున్న శక్తి అది. దాన్ని మనం అందరం ఇప్పుడు అనుభవిస్తున్నాం. అనుభవించడానికి మూల కారకులైన, ఎలాంటి స్వలాభాన్ని ఆశించకుండా ఈ కార్యక్రమాన్ని జయవంతంగా నిర్వహిస్తున్న మా రాజకుమార్ అన్నగారికి మరొకసారి శిరస్సు వంచి పాదాభివందనం. ఎందుకంటే స్వలాభం లేని పని ఏం చేయం, మానవ నైజం అది. స్వలాభం లేని ఏ పని చేయడు మానవుడు, అది మానవుని యొక్క నైజం. కానీ ఎలాంటి అవాంతరాలు లేకుండా, ఎలాంటి అపవాదులు రాకుండా, అపవాదులు మళ్ళీ వినండి, అవాంతరాలు అపవాదులు ఈ 2 కూడా రాకుండా సామరస్యంగా కార్యక్రమాన్ని జయప్రదం చేసే ఒక యజ్ఞంలో నిమగ్నమై ఉన్న మా రాజకుమార్ అన్నకు మరొకసారి నమస్కారం వేదిక మీదకి వెళ్ళి. ఎందుకంటే దాని శ్రమ మాకు తెలుసు. ఈ డయాస్ని క్రియేట్ చేయాలంటే ఎంత శ్రమ ఉంటుందో, ఎంత ఆర్థిక బలము, అంగబలము ఎన్ని అవసరం ఉంటాయో అవన్నీ మేము చేసి ఉన్న అనుభవంతో మాట్లాడుతున్నాం. వీటన్నిటిని కూడా ఇందులో ముఖ్యంగా మా విజయ్ కుమార్ అన్నను కూడా పదే జ్ఞాపకం చేసుకోవాలి. అదే మర్చిపోతున్నా, క్షమించాలి. వారు వృత్తిరీత్యా ఒక పెద్ద ప్రముఖమైన సమాజంలో గౌరవమైన ఉద్యోగంలో, అతి ముఖ్యమైన ఉద్యోగంలో ఉన్న విజయ్ కుమార్ అన్న కూడా తన ప్రవృత్తి పాట పాడడం, ఆ ప్రవృత్తికి న్యాయం చేయడానికి తన హోదాను పక్కన పెట్టి, తన వృత్తిని పక్కన పెట్టి ఇందులో మనతో పాటు లీనమై మనవాడిగా, మనందరి వాడిగా మనకు అందరికి సేవలు అందిస్తున్న విజయ్ కుమార్ అన్నకు కూడా మరొకసారి శిరస్సు వంచి పాదాభివందనం. ఎవరి పేరని చెప్పను, ఎందరి గురించి చెప్పను, ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే పూలదండ కావాలి, ఎన్ని పూలు, రంగురంగుల పువ్వులను కూరుస్తేనే పూలదండ అవుతుంది. అట్లనే అందరూ కలిస్తేనే ఒక సుందరమైన సంగీత విభారి జరుగుతుంది. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ చాలా చెప్పాలని, చాలాసేపు మాట్లాడతాను, గంటల కొద్దీ మాట్లాడతా, కానీ విసుగొచ్చే పరిస్థితి బాగుండదు. అరే ఈయనకు మైకే దొరకద్దురా భయ్, మైకు దొరికిందంటే కరుస్తూనే ఉంటాడు, కొరుకుతూనే ఉంటాడు అనుకునే స్థితిలోకి రాకముందే మీ అందరి సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ అన్నయ్య గారు. మీ సహకారం ఎల్లప్పుడూ ఆశిస్తూ తదుపరి పాటల కార్యక్రమానికి